సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయంలో మీ కృపా కాపుదలు దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరు? రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. రక్షకుడు అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. సర్వ మానవాళిని, ఈ నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి రక్షకుడుగా వచ్చి ఉన్నారు. మరి రక్షకుడిగా రావడానికి మరి ఆయన ఎవరు? అసలు ముందు ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే యూదా గోత్రపు సింహం ఆయన. సింహానికి ఎదురుంటుందా? ఉండదు. అడవికి రాజు ఎవరు? సింహమే. ఏనుగు ఇంత రా ఉండిద్ది, అయినా రాజు కాదు. జనాభా ఇంత ఉండిద్ది, అయినా కాదు. ఇంకా జింక కానీ చిరుతుపులు కానీ స్పీడ్గా ఉరుకుతాయి, అయినా కావు. ఏదైనప్పటికీ కూడా ఎన్ని జంతువులున్న అడవికి రాజు ఎవరో? సింహమే. అలాగే ఈ సృష్టిలోని అందరికీ రాజు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందరినీ రక్షించడానికి లోకానికి రక్షకుడిగా వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఉన్నారు. ఆయన ధనవంతుడై ఉండి మనందరి కోసం ఆయన ఎలా ఈ లోకానికి వచ్చారు? దరిద్రునిగా వచ్చారు, దరిద్రునిగా జన్మించారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఏనే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు అందరినీ ఏం చేస్తారు? రక్షిస్తారు. మీకు అర్థం పోలీసు వాళ్ళు ఉన్నారండి, పోలీసు వారు ఉన్నారు. పోలీసు వారు అందరు జనానికి ఏం చేస్తారు? రక్షణ ఇస్తారు. అంటే ఇప్పుడు మద్యపానం చేస్తున్నారు అనుకోండి, అది తాగితే హానికరం, తాగొద్దు నాయన. లేకపోతే ఎక్కడన్నా అల్లరి జరుగుతుంది అనుకోండి, కొట్టుకుంటున్నా అరుచుకుంటున్నా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని కొట్టుకునేకుండా చేస్తారు. కొట్టుకుంటే ఏం జరిగిద్ది? దెబ్బలు తగులుతాయి, ఇరుగుతాయి. అవి జరక్కోకుండా వాడు ఏం చేస్తారు? పోలీసు వారు వాళ్ళని ఆపు చేస్తారు, ప్రమాదంలో పడిపోకుండా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా నరకంలోనికి వెళ్ళిపోకుండా రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు, రక్షకుడుగా వచ్చి ఉన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు చదివి నీ వాక్యం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఉంటుంది. అంటే ఇందులో ఉన్న సందర్భం ఏంటి అని అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజున ఇశ్రాయేలీయులు ఆ దేశంలోని అక్కడ ఆయన పుట్టారు. కానీ ఈ రోజున మనం నేర్చుకోబోయే ప్రతి ఒక్క మాట కూడా ఏంటి అని అంటే, అసలు ఆయన పుట్టినది నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే
ఆయన రక్తము ద్వారానే మనిషికి పాప క్షమాపణ అనేది కలుగుతుంది. ఏ రక్తము వలన కూడా పాప క్షమాపణ అనేది లేదు. క్రీస్తు రక్తము ద్వారానే మనిషి పాపాలు పోతాయి. క్రీస్తు ద్వారానే మనిషి పరలోకానికి చేరతారు. అందుకని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనల్ని రక్షించడానికి, మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన అందరికీ మార్గాన్ని మాదిరి చూపించారు. ఇదిగో ఈ మార్గంలో నడవాలి, ఇలా ఉంటేనే మీరు ఎక్కడ చేరతారు, పరలోకానికి చేరతారని చెప్పి ఉన్నారు. ఆ మార్గంలోనే నడవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి వద్దకు వస్తారు అని చెప్పి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నన్ను మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి ఆయన గురించి నువ్వు రక్షించిన ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? రక్షకుడిగా వచ్చిండు, ఆ తర్వాత ఆయన ఈ లోకంలో చెప్పారు, వెళ్ళిపోయారు. తర్వాత మనిషి లోకం విడిచినప్పుడు ఆయన శిక్షకుడుగా కనబడతారు. ఎందుకనంటే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే, లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఇదిగో మీరు ఎలా ఉంటే పరలోకానికి చేరతారు, ఎలా లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అన్నది ప్రతి ఒక్కటి కూడా చెప్పి ఉన్నారు. ఇదిగో ధనవంతుడు లాజరు సందర్భం చెప్పి ఉన్నారు. ఆ చెప్పిన సందర్భంలోనే ధనవంతుడు మరణించినప్పుడు పాతాళంలో యాతన పడ్డాడు. అంటే ధనవంతుడికి తెలియదా ఈ లోకంలో? అంటే ధనవంతుడికి తెలుసు కాబట్టే అక్కడ అబ్రహాం గారు ఉన్నారు అని తెలిసింది. అలాగే నీకు తెలుసు కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తే అలా యాతన పడతారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం కాదండి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుడు చెప్పినట్టుగా నడవాలి. ఎందుకనంటే మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనందరి కోసం ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.